హాయ్, ఈ మీ జీవీరావు. ఈరోజు మనం చిలకపాలెం నుంచి రాజ్యం జర్నీ చేస్తున్నామండి. సో పార్ట్ 1లో భాగంగా ఈరోజు రాజ్యం జర్నీ అనేది జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలని మన కారు ద్వారా, నా కళ్ళ ద్వారా మీకు చూపెడుతూ అక్కడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది చూపెడుతున్న ఉద్దేశం. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చిలకపాలెంలో ఉన్నామండి. చిలకపాలెం అనే ఏరియా నుండి రాజ్యంకి మనం వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న కొత్తగా వచ్చినటువంటి న్యూ వ్యూవర్స్ అందరూ కూడా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది హైవే కింద ఉన్నదండి, సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళాలి ఇలాగా. సో శ్రీకాకుళం నుంచి వస్తుంటే విశాఖపట్నం వెళ్తుంటే మధ్యలో ఇలాగా సర్వీస్ రోడ్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్లో నుంచి కింద నుంచి మనము ఇలాగా వెళ్తుంటే మనకి రాజ్యం అనే ఏరియా వస్తుందండి ఈ రూట్ నుంచి. సో మనం ఇప్పుడు రాజ్యం వెళ్తున్నామండి. చిలకపాలెం అనే జంక్షన్ నుంచి రాజ్యం అనే ఏరియాకి మనం స్టార్ట్ అవ్వము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త ఏరియాని చూస్తున్నాం అన్నమాట. ఆ ఏరియా పేరే చిలకపాలెం టు రాజం స్ట్రీట్ మాట అండి ఇది. సో చిలకపాలెం టు రాజం మనం వెళ్తున్నది. సో చిలకపాలెంలో ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. ఇది శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి చిలకపాలెం మాట. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి. సో మనది అఖండ భారత యాత్ర అండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగానంతా కూడా, అంటే కారు వెళ్లే భూభాగానంతా కూడా నేను మన కారు ద్వారా, నా కళ్ళు ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఏరియాని చూపెడతానండి, వీధిని చూపెడతాను. సో భారతదేశ పటంలో ఏదైతే ఉన్నదో ఆ పటాన్నే చూస్తాము, కానీ ఆ పటంలో ఉన్న ఏరియాల దగ్గరికి నేను తీసుకెళ్తున్నానండి. ప్రతి రూట్ ని, అంటే కారు వెళ్లే ప్రతి రూట్ ని కూడా మరి నేను మీకు చూపెడతాను. కాబట్టి మీరు నా కారు ద్వారా, నా కళ్ళు ద్వారా మన భారతదేశం అంతా కూడా తిరిగి చూపెట్టడం జరుగుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చిలకపాలెం నుంచి మనం రాజ్యం అనే ఏరియాకి వెళ్తున్నాము. శ్రీకాకుళం దగ్గర ఉన్న చిలకపాలెం అండి ఇది. సో ఆ చిలకపాలెం దగ్గర నుంచి రాజ్యం అనే ఏరియాకి మనము బయలుదేరాము. సో రోడ్స్ ఎలా ఉన్నా చూడండి, ప్రక్కన ఉన్న ప్రకృతి చూడండి ఏ విధంగా ఉందాను. ఒకటే ఫ్రెండ్స్, మన ప్రతిరోజు కొత్త ఏరియా చూస్తాను. మీరు మొదటి నుంచి చివరి వరకు వీడియోని వీక్షించండి. ఎందుకంటున్నానంటే క్షణం ఒక కొత్త ప్లేస్ని మీరు చూస్తారు, ఇక్కడ ఉన్న ప్రకృతి ఏ విధంగా చూస్తారు. సో కాబట్టి మీరు ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయండి. సో ఈ రోడ్ల పక్కన ఏముంటుందో కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనం ఈరోజు చిలకపాలెం నుండి రాజ్యం వెళ్తున్నాము. మధ్యలో అనేక ఏరియాలు కూడా మనకి కనబడుతుంటాయి. సో ఈ ఏరియా ప్రజలు ఎవరన్నా ఉంటే కనుక మరి ఏ ఏరియాలో నుంచి వెళ్తున్నాము, మధ్యలో ఉన్నటువంటి విలేజ్లు ఏంటని మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ లోకల్లో నాకు తెలియదు కాబట్టి లోకల్లో తెలిసిన వ్యక్తులు కామెంట్ చేస్తే మన వ్యూవర్స్కి అందరికి కూడా మరి తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి అంటే ఈ చిలకపాలెం నుంచి ఒక రూట్ ఉందండి ఇలాగా. అదే వైజాగ్ నుంచి వస్తే మళ్ళీ వేరే రూట్ అయిపోతుంది అక్కడ. ఇలా రాదు, వేరే రూట్ వెళ్తుంది అన్నమాట. సో ఇలాగ వైజాగ్ వెళ్లకుండా మనం రాజంకి కట్ అవ్వమాట అండి, రైట్కి. చిలకపాలెం నుంచి శ్రీకాకుళం నుంచి వస్తూ చూస్తున్నారు కదా ఏరియా ఎలా ఉన్నదో చూడండి. కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. సో ముఖ్యంగా వీడియోని, ఎందుకంటే ప్రతి వీడియో నేను 10 నిమిషాల కంటే ఎక్కువ పెడతలేదు, ప్రతి పార్ట్లుగా మీకు పెడుతుంటాను. సో కాబట్టి ప్రతి పార్ట్ని మీరు చూడండి. ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్ని మీకు పరిచయం చేస్తాను. అఖండ భారతదేశ యాత్ర అంటే మనకి A to Z భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్లేసులు, అలాగే రోడ్లన్నింటినీ చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పాత వీడియోలు ఉంటాయి చూడండి. మీకు విశాఖపట్నంలో ఉన్న సిటీ పరిసర ప్రాంతాలని, శ్రీకాకుళంలో ఉన్న రోడ్లని అన్నింటిని కూడా మీకు చూపెట్టడం జరిగింది. అంటే అఖండ భారతదేశ యాత్ర స్టార్ట్ అయిపోయిందండి. దానిలో భాగంగా మనం ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాం అన్నమాట. సో ఎక్కడి నుంచి? చిలకపాలెం నుండి రాజ్యం వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో
మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా కొత్తగా చూసిన ప్రతి వ్యక్తి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ రోజు మీకు వస్తాయి. సో రోజు ఒక కొత్త ప్రదేశాన్ని మీకు నేను చూపెడతాను. ప్రతిరోజు ప్రతి క్షణము, అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా ఫ్రంట్కి వెళ్తున్నాం, ఇంకా ముందేముంది అన్నట్టే మన వీడియోలు ఉంటాయి. కాబట్టి చివరి వరకు చూడండి. మీకు పార్ట్ 1 పార్ట్ 2 ఆ విధంగా నేను చూపెట్టడం జరుగుతుంది. లెంత్ ఉండదు కాబట్టి మీరు ఒక్క 10 minutes దీని మీద కేటాయిస్తే ఒక మంచి ఇన్ఫర్మేషన్, అంటే మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క శ్రీకాకుళం ఏరియాలో మన విలేజ్లు ఎలా ఉన్నాయనేది చూడటం ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఈ డెవలప్ అవ్వాల్సినటువంటి ఏరియాలు. అంటే మనం 2025 సెప్టెంబర్ నెలలో ఈ వీడియో తీస్తున్నాము. మరి ఒక 5-10 సంవత్సరాలకి ఇదంతా కూడా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే మనకి మరలా చెప్తున్నా, ప్రతిసారి చెప్తాను మీకు, భూమి పెరగదు, మనుషులు అయితే పెరిగిపోతారు, జనాభా పెరిగిపోతుంది. ఆ విధంగా మనం చూసుకుంటే మీరు చిన్నప్పుడు ఉన్న ఏరియాలు కూడా అప్పుడు డెవలప్ అయినాయి. ఆ విధంగా మంచి రోడ్లు ఉన్నాయి కాబట్టి మరి రోడ్డు ప్రక్కన మరి అనేక రకాలుగా డెవలప్ అవుతానికి అవకాశం ఉందండి. కాబట్టి మన దేశం, మన రాష్ట్రం, మన మండలం, మన జిల్లా, మన గ్రామం మనం గొప్పగా చెప్పుకోవాలండి. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశము, అభివృద్ధి చెందుతున్న మరి ఆంధ్ర రాష్ట్రము. సో కాబట్టి అదేవిధంగా మరి ఎక్కడున్నప్పటికీ మన ఇండియాలో ఎక్కడున్నా కూడా ఇది నరసాపుర అగ్రహారం అంటే ఇక్కడ వచ్చేప్పుడు నరసాపుర అగ్రహారం మన ఇండియాలో ఎక్కడున్నప్పటికీ మనవే కదండి రోడ్లు. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు, లేకపోతే తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ మీవే. సో కాబట్టి ఈ రోడ్లని చూడండి ఎంత బాగా చక్కగా ఉంది. ఇక్కడ విలేజ్ అయినా కూడా ఎంత బాగా ఉన్నా చూసారా. అంటే మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెంది చూడండి. ఇంకా ఇటు సైడు మరి శ్రీకాకుళం సైడు అనేక కంపెనీలు రావాలండి. మరి ఇండస్ట్రియలిస్టులు మరి అనేక మంది కంపెనీలు పెడితే మరి ఏరియా కూడా డెవలప్ అవి అనేక మందికి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. మన భారతదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి మీరు సహకార పన్నులు అవుతారు. సో డబ్బు ఎంతైనా ఉండొచ్చండి. సో కానీ మాత్రం మనం కేజీ రైస్ కొంటే ఎక్కువ తినలేము. కాబట్టి 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేము. కాబట్టి ఖచ్చితంగా మరి పెద్ద మరి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఇటువంటి డెవలప్ అవలేని ఏరియాలని డెవలప్ చేయడానికి కృషి చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అది మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి అభివృద్ధి చెందడం వలన పన్నుల రూపంలో ఇన్కమ్ వచ్చి మన ఇంకా ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తుంది. సో ఎవరైనా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు మరి ఇక్కడ ఏరియాలన్నింటినీ డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మన ప్రభుత్వాలు కూడా మరి సహకరిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలని మీరు డెవలప్ చేస్తే చూడాలి. చూసారా ఎంత అందంగా ఉన్నా చూసారండి ప్రకృతి. ఏరియాలో రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి అందాలను చూడండి. ఇది రాజాం రోడ్ అండి, రాజాం. సో చిలకపాలెం టు రాజాం వెళ్ళే రూట్ అండి. సో ఈ రోజున మనం ఒక అద్భుతమైనటువంటి జర్నీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సరదాగా ఆహ్లాదకరంగా ఉన్నది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం, అంటే నా ఉద్దేశం ఏంటంటే భారతదేశ పటాన్ని వీడియోలో చిత్రీకరించి, అంటే పటం అంటే ఆ పటాన్ని కాదు, ఆ ఏరియాలని వీడియోలు తీసి మరి మీకు చూపెట్టడం. ప్రతిరోజు ఏదో ఒక ఏరియాకి మనం వెళ్తుంటాం కాబట్టి ఖచ్చితంగా అన్ని ఏరియాలు కూడా నేను కవర్ చేస్తాను అన్నమాట అండి. మొత్తం భూభాగాన్ని అంతా ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా మరి భారతదేశంలో ఉన్న పట్టణాలని, సిటీలని, విలేజ్లని, ముఖ్య ప్రదేశాలను కూడా నేను చూపెడతాను. నాది కారు ద్వారానే జర్నీ కాబట్టి కారు ద్వారానే మీకు అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాను. అంటే రోడ్ మీద ట్రావెల్ చేస్తూ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ప్రజలను చూపెడుతూ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మనము చూపెడతా ఉంటాం మాట అండి. చూడండి ఈ ఆటోలో ఉన్నారు ఎవరోను. సో మరి వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్న జీవన విధానం, ఇక్కడ ఉన్న ప్రజల్ని చూడండి. సో వాళ్ళు చేస్తున్న పనులు చూడండి. అంటే లోకల్లోనే వారి యొక్క ఎంప్లాయ్మెంట్ని ఏర్పాటు చూడండి. చాలా మంది ఇక్కడ సరదాగా కూర్చుని ఉన్నారు, పొద్దునంత పనిచేసి సాయంత్రం హ్యాపీగా సేవ తీరుస్తున్నారు. ఇది ఒక లైఫ్ అండి చూడండి. అదేవిధంగా మరి మెట్రో సిటీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా బిజీగా ఉంటారు, ఎవరికి సుఖం ఉండదు. సో ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు, లక్షల్లో సంపాదిస్తారు. అదేవిధంగా మరి అంటే వాళ్ళకి మనకు కావాలా, అంటే ఇక్కడ వీళ్ళు కావాలి, పంటలు పండించి మనకు మరి రైతన్న మనకు భోజనం పెడుతున్నారు కాబట్టి అన్నం. సో కాబట్టి వీళ్ళకి హెల్త్ ఉంటుంది, అదేవిధంగా
వెల్త్ కూడా ఉంటుంది. సో ఒకటేనండి, జై జవాన్ జై కిసాన్. సో జవాన్ లేనిదే మనకి సెక్యూరిటీ లేదు, జై కిసాన్ అంటే రైతు లేనిదే మనకి ఫుడ్ లేదు. కాబట్టి వీరిద్దరికి ప్రతిరోజు మనం సెల్యూట్ చేయాలండి. జై జవాన్ జై కిసాన్. సో వీళ్ళిద్దరే మనల్ని ఈ రోజున జీవించున్నది, మనం పోషిస్తున్నది. కాబట్టి మరి వాళ్ళు ఎప్పుడూ కూడా హెల్తీగా ఉండాలి, మరి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అటువంటి రైతన్నలు మరి ఇటువంటి విలేజ్ల్లో మరి జీవిస్తూ మనకి మరి అనేక ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని అనగా మరి వెజిటేబుల్స్ ని, రైస్ ఇవన్నీ కూడా పండిస్తూ మనకి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇదండి మన యొక్క పల్లెటూరు జీవన విధానాన్ని మీకు చూపిస్తున్నాను. అక్కడక్కడ చూడండి, చెట్ల కింద చాలా పెద్ద ఏజ్ లో ఉన్న వాళ్ళు కూర్చుని సేద తీరుస్తున్నారు. అంటే వాళ్ళకి 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, అంటే హెల్తీగా మాత్రం ఉన్నారండి, ఎవరి పనులు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండాలండి. సో మనం ఎంతకాలం జీవించామన్నది కూడా, ఎంత హెల్తీగా జీవించామనేది కావాలి. కాబట్టి మరి హెల్తీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిలకపాలెం నుండి రాజ్యం వెళ్తున్నటువంటి రూట్లు అండి అన్ని కూడా. సో చాలా అద్భుతమైన జర్నీ రోజు చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే. మీకు ఎలాగున్నదో ఒకసారి చెప్పండి. ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఓకే ఫ్రెండ్స్, సో చూడండి. మరి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక పార్ట్ 1లో మరి ఇప్పుడు శ్రీకాకుళం రాజ్యం పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 కూడా మీరు చూస్తారు. పార్ట్ 2ని ఎంజాయ్ చేయండి.